యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో 2019 సంవత్సరంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పోచంపల్లి చెరువు కట్టను మినీ ట్యాంక్ బండ్గా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదో మీద మట్టి పోసి పనులు ప్రారంభించినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఆ పనులలో భాగంగా చెరువులో నుండి మట్టిని తీసిరు. మట్టిని కూడా అప్పుడు టీఆర్ఎస్ హయాంలో ఆ మట్టిని కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉన్నది డబ్బులకు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్లు, తర్వాత మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్ వీళ్ళందరూ కలిసి మట్టిని కూడా ఇలా అమ్ముకున్నటువంటి పరిస్థితి ఈ భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా దీన్ని మినీ ట్యాంక్ బండ్ చేస్తామని చెప్పేసి అని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు ఇదే భూదాన్ పోచంపల్లి నేతాజీ చౌరస్తాలో ప్రకటించినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ పనులు మాత్రం నామమాత్రంగా జరుగుతున్నాయి. ఏదో చేసినాం అన్నట్టుగా మీద మట్టిని పోసి పనిచేస్తున్నారు తప్ప పనిని పూర్తిగా జరుగుతున్నది అని చెప్పేసి అని చూపించడానికి ఎక్కడ కూడా ఆనవాళ్ళు లేవనేది ఇలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇలా ప్రపంచంలోనే పేరుగాంచింది భూదాన్ పోచంపల్లి అనేది. ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఉన్నది భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రం. ఇలాంటి పట్టణ కేంద్రాన్ని అభివృద్ధి చేయకపోతే ఇవాళ మన నియోజకవర్గానికి కూడా ఇలా ఇబ్బంది జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే మేము డిమాండ్ చేసేది ఏంటంటే భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రాన్ని ప్రపంచవ్యాప్తంగా పర్యాటక కేంద్రంగా ఉన్నది కాబట్టి మినీ ట్యాంక్ బండ్ ఏదైతే ప్రపోజల్ ఉన్నదో మేనిఫెస్టోలో పెట్టిరో వెంటనే దీన్ని మరమ్మతులు చేయాలి. అదేవిధంగా మినీ ట్యాంక్ బండ్గా దీన్ని తీర్చిదిద్ది ప్రజలకు ఉపయోగంలోకి తీసుకురావాలి. అదేవిధంగా ఇలా రాత్రి సమయాలల్లో ఇదే ప్లేస్లో ఇలా అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దాని మీద కూడా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టాలి, పెట్రోలింగ్ చేసి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. డివైఎఫ్ఐగా డిమాండ్ చేసేది ఏంటంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పోచంపల్లి చెరువు కట్టను మినీ ట్యాంక్ బండ్గా చేస్తామని చెప్పేసి అని ఏదైతే మీరు హామీ ఇచ్చిరో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే పద్ధతిలో ఇక్కడ నాయకులు ఉండాలని చెప్పేసి అని ప్రధానంగా ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట ప్రకారం దీన్ని మినీ ట్యాంక్ బండ్గా త్వరగా పనులు ప్రారంభించి పూర్తి చేయాలని చెప్పేసి అని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐగా